నమస్తే అండి. జయరామకృష్ణ. మనము అంతరంగ అన్వేషణలో దృఢ సంకల్పం గురించి నేర్చుకుంటూ ఉన్నాము. ప్రతిరోజు వివిధ కోణాలలో ఆ కాన్సెప్ట్ని మనకు గురువులు పరిచయం చేస్తున్నారు. మనకు అందరికీ కూడా ఏం కావాలి అంటే మనకు ప్రశాంతమైన జీవితం గడపాలని ఉంటుంది. ఏ అలజడులు ఉండకూడదు. ఒకవేళ అలజడి వస్తే దాన్ని ఎలా మనము అర్థం చేసుకుని దాన్ని ఓవర్కమ్ అవ్వాలి. ఇదే అందరి యొక్క జీవిత లక్ష్యం. ఎప్పుడూ సంతోషంగా ఉండాలి అనుకుంటాం. కానీ మనకు ఒకసారి దుఃఖం వస్తుంటుంది, అది వెళ్ళిపోయాక మళ్ళీ సంతోషం వస్తుంటుంది. అలా దాని తర్వాత మళ్ళీ దుఃఖం. అంటే అమ్మవారి నామాల్లో ఓం దుఃఖహంత్రై నమః అనేది మీరు వినే ఉంటారు లలితా సహస్రనామాల్లో. అంటే అమ్మ ఎలాంటి దుఃఖాన్ని పోగొడుతుంది అంటే ఆ దుఃఖం ఎందుకు వస్తుందో దాని యొక్క మూలాన్ని కూడా పెకిలించి వేస్తుంది అనమాట. నిరంతరము సంతోషమే ఉండేలాగా చేస్తుంది అమ్మను పట్టుకున్న వాళ్ళకు. అంటే అమ్మను అంటే భగవంతుడు అనుకోండి. కాబట్టి మనము నిరంతరము సంతోషంగా ఉండాలంటే ఎట్లా, నిరంతరము ఆనందమే ఉండాలి అంటే ఎట్లా అనేది ఎప్పుడు ఉంటామో అలాగా అంటే ఆధ్యాత్మిక జీవితంలోకి అడుగుపెట్టినప్పుడు, దాన్ని అర్థం చేసుకున్నప్పుడు, ఆ జీవితానికి కావలసినటువంటి లక్షణాలని పుణికిపుచ్చుకున్నప్పుడు మనము నిరంతరము తైలధారలాగా మనకు ఆనందం అనేది వస్తూ ఉంటుంది. దానికి సహకరించేవే ఇవన్నీ అనమాట. ఇప్పుడు నేటి సద్భావనలో, పాఠంలో, ప్రార్థనలో మనము రోజు ఒక విషయాన్ని అర్థం చేసుకుంటూ నేర్చుకుంటూ దాన్ని మన జీవితంలో ఎలా ఇంప్లిమెంట్ చేయాలి అని ప్రయత్నం చేస్తున్నాం అన్నమాట. కాబట్టి ఈరోజు నేటి సద్భావన. మనస్సు అలజడిగా ఉన్నప్పుడు సరైన దృష్టిని కలిగి ఉండటం అసంభవం. అందరికీ తెలిసిందే కదా ఇది. మనకు ఏదో బాహ్య విషయాల వల్ల మనస్సు అలజడి చెందిందనుకోండి, ఒకవేళ సాధకునికి అవ్వచ్చు లేదా ప్రాపంచికతలో ఉండే వాళ్ళకి అవ్వచ్చు. అయితే ఒక్కొక్కరు స్పందించే విధానము ఒకలాగా ఉంటుంది. సాధకులు స్పందించే విధానము వేరుగా ఉంటుంది. అలజడికి చాలా తొందరగా వాళ్ళు మామూలు స్థితికి రాగలుగుతారనమాట. అదే ప్రాపంచికులైతే వాళ్ళకి చాలా రోజులు పట్టచ్చు, నెలలు పట్టచ్చు, సంవత్సరాలు పట్టచ్చు. అట్లా వాళ్ళ యొక్క ఆధ్యాత్మిక శక్తిని అనుసరించి వాళ్ళు ఎంత తొందరగా వాళ్ళు బ్యాలెన్స్ ఆఫ్ మైండ్ తెచ్చుకుంటారు, ఎంత తొందరగా ఆ విపత్కర పరిస్థితి నుంచి మామూలు అవుతారు అనేది ఆధారపడి ఉంటుందన్నమాట. కాబట్టి నేటి సద్భావన ఏమిటి? మనస్సు అలజడిగా ఉన్నప్పుడు సరి అయిన దృష్టిని కలిగి ఉండటం అసంభవం. మనం చిరాకులో ఉన్నామనుకోండి, ఎవరైనా ఒక మాట అన్నా కూడా దానికి పెడార్థాలు తీసేసుకుంటుంటాము. అదే మనం సంతోషంగా ఉన్నప్పుడు ఎవరైనా నిజంగా ఒక మాట అన్నా కూడా మనం అది పట్టించుకోకుండా ముందుకు సాగగలిగే ఆ మైండ్ యొక్క ఆ స్థితి అలా ఉంటుందన్నమాట. కాబట్టి పాఠం ఏమిటో చూద్దాం. మది తలుపులు మూసివేసి చీకటిలో ఉంచరాదు. సో మన మనస్సు యొక్క తలుపుల్ని బంధించేసుకుని ఉంటున్నాం. మన లోపలే భావాలన్నీ అన్నీ గూడుగట్టుకుని ఉంటున్నాయి అన్నమాట. అలా ఉండకూడదు. ఎవరి ముందు ఒకరి ముందు వాటిని మనము విశదపరచాలి కదా. అది ఎవరు పడితే వాళ్ళ దగ్గర వెళ్ళి మన మనోభావాలని చెప్పలేము. ఎక్కడికి వెళ్ళాలి? భగవంతుడి దగ్గరకో లేదా గురువు దగ్గరకో వెళ్ళాలి. సో గురువు దొరకడము ఈ కలియుగంలో చాలా ఇబ్బందిగా ఉంటుంది. ఎవరిని నమ్మాలో తెలియదు అని చాలామంది అంటూ ఉంటారు. కాబట్టి అది మన పూర్వజన్మ సుకృతం వల్లే మనకు సరైనటువంటి గురువు దొరకడం జరుగుతుంది. కాబట్టి అప్పుడు మనం ఏం చేయాలి? భగవంతుని ముందు మన కష్టాలని, మన హృదయాన్ని విప్పి మాట్లాడడం అలవాటు చేసుకోవాలన్నమాట. కష్టాలు ఎదురైనప్పుడు, బాధలు కలిగినప్పుడు వాటికి స్వాగత సత్కారాలు చేస్తూ వాటి అందే నిలవక జాగృతిని పొందిన ఆత్మే విజయకేతనాన్ని ఎగురవేస్తుంది అంటున్నారు. అంటే ఏం లేదు, కష్టాలు మనకు ఎదురైనప్పుడు వాటికి ఏమి స్వాగతం ఇచ్చి సత్కారాలు చేస్తూ ఉండద్దండి అంటున్నారు. అంటే వాటిని మనలోనే పెట్టేసుకొని లోపలంతా కుళ్ళిపోతూ మనము అలజడికి లోనవుతూ చాలా దుఃఖంలో, చాలా నిరాశలో ఉంటూ అట్లా ఉండకండి. ఆ కష్టాన్ని అక్కడ వదిలేసి మీరు భగవంతుని వేడుకోండి, భగవంతునికి శరణాగతి అవ్వండి. అప్పుడు ఆ కష్టము వంతెన కింద నీరులాగా అలా వెళ్ళిపోతుంది అని చెప్తున్నారనమాట. కానీ మనకి ఎట్లా ఉంటుంది, కొంతమందికి అంటే
ఎప్పుడు బాధగా ఉండడమే ఒక అలవాటు అయిపోతుంది అనమాట. అది ఒక డిసీజ్ లాగా అయిపోతుంది, అది ఒక బలహీనత లాగా కూడా అయిపోతుంది. అట్లా ఉండద్దు. ఏదో మనకు చాలా దుఃఖాలు ఉన్నాయి, కష్టాలు ఉన్నాయని నలుగురికి చెప్పుకోవడము అదొక ఇదిలాగా అయిపోతుంది అనమాట. మనకు అదొక అడిక్షన్ లాగా అయిపోతుంది. అట్లా ఉండకూడదు. మనకు వచ్చి ఏదో మీద పడుతున్నా సరే మనము ధైర్యంగా ఎలా ఉన్నారు అని అడిగితే అమ్మ దయ వల్ల బాగున్నాను, భగవంతుడి దయ వల్ల నేను చాలా బాగున్నానండి అలాగే చెప్పండి. ఒకరు అన్నారు అలా చెప్తూ ఉంటే దిష్టి తగులుతుందండి అని. ఏమీ అవ్వదు, భగవంతుడు అన్నీ చూసుకుంటాడు. కాబట్టి మీరు కాన్ఫిడెంట్గా ఉండి నేను చాలా హ్యాపీగా ఉన్నానండి, బాగుందండి, బాగున్నాయి, బాగా జరుగుతున్నాయండి, నాకు రోజులన్నీ బాగా గడిచిపోతున్నాయి అట్లా చెప్తూ ఉండాలన్నమాట. లోపల ఎంత కష్టం ఉన్నా కూడా అది మనము భగవంతుని ముందు మాత్రమే విశదీకరించి చెప్పుకోవాలి. కాబట్టి ఇప్పుడు ఏమంటున్నారు, మహాత్ముల చరిత్రలలో వారు ప్రవర్తించిన విధానాలు అన్నీ ఈ రకంగానే ఉంటాయి. కాబట్టి పెద్ద పెద్ద గురువులు అయితేనేమి, ఇంకా ఎవరైనా పెద్ద పెద్ద సాధకులు, అది గృహస్థులు అవ్వచ్చు, సన్యాసులు అవ్వచ్చు, ఎవరి జీవిత చరిత్రలు చూసినా కూడా ఎలా ఉంటుంది అంటే వాళ్ళ ఇంటి నిండా కష్టాలు ఉంటాయండి. అయినప్పటికీ వాళ్ళు భక్తి చేసుకుంటుంటారు. ఒకరికేమో పరమ గయ్యాళి భార్య ఉండొచ్చు, ఒకరికేమో చాలా ఆర్థిక పరంగా చాలా దుర్భరమైన పరిస్థితుల్లో వాళ్ళు ఉండొచ్చు. తాడేపల్లి రాఘవనారాయణ శాస్త్రి గారి గురించి మీరు విని ఉంటారు కదా, ఎంతో దుర్భరమైన పరిస్థితులు ఉండేవంట వాళ్ళకి. అయినా అమ్మవారి దయ వల్ల అన్ని రోజు జరిగిపోయేవన్నమాట వాళ్ళకి. అమ్మవారు స్వయంగా ప్రత్యక్షమయ్యారు ఆయనకి, బాలా త్రిపుర సుందరిని కొలిచేవారనమాట. సో కాబట్టి భక్తులకి కష్టాలు ఉండవని కాదు, ఉంటాయి, కానీ భగవంతుడు వాటిని తీర్చే విధానము, వీళ్ళు భగవంతుడి మీద ఆధారపడే విధానము వేరుగా ఉంటుందన్నమాట. కష్టాలను ఎదుర్కొనవలసి వచ్చినప్పుడు వాటిని ఆశీస్సులుగానే వారు భావిస్తారు. కాబట్టి వాళ్ళు భగవంతుడిని తిట్టుతూ కూర్చోరనమాట. కష్టం వచ్చింది అంటే భగవంతుడు నాకు ఏదో నేర్పించడానికి ఇది ఇచ్చాడు, నేను ఏం నేర్చుకోగలను దీని నుంచి, నేను నేర్చుకొని ఇలాంటి కష్టంలో ఇంకెవరైనా ఉంటే వాళ్ళకి నేను ఏమైనా సహాయం చేయగలనా, సహాయం అంటే సేవ, నేనేమైనా ఒక సలహా ఇవ్వగలనా, నేను వాళ్ళ జీవితాలను ఏమైనా ఉద్ధరించగలనా, నేను ఆల్రెడీ ఈ కష్టం పడున్నాను కాబట్టి నాకు తెలుసు కదా ఇందులో లోటుపాట్లు ఏంటి, ఎలా ఎదుర్కోవాలి, ఎటువంటి ఉపాయాలతో బయటపడాలి అనేది నాకు తెలుసు. కాబట్టి ఈ నాలెడ్జ్ని నేను 10 మంది కోసం ఎలా ఉపయోగించగలను అదే ఆలోచిస్తారు వాళ్ళు, అంతేగాని కష్టం వచ్చిందని భగవంతుడిని తిట్టుకుంటూ కూర్చోరనమాట. అందువలన జీవన ఒత్తిడి తగ్గిపోతుంది. కాబట్టి వాళ్ళకి ఎప్పుడు ఒత్తిడిలో ఉండరు వాళ్ళు, సామాన్యుల్లాగా పెద్ద పెద్ద సాధకులు వాళ్ళందరూ కూడా వాళ్ళకి ఏమి ఒత్తిడి అనిపించదు అనమాట. ఎంత పెద్ద సమస్య ఉన్నా వాళ్ళకి ఒత్తిడిగా అనిపించదు, లైట్ గోయింగ్ లాగా ఉంటారనమాట. మనము అది అలవాటు చేసుకోవాలి. ఆధ్యాత్మిక సత్యాల పట్ల మనకు గల అవగాహన, మనకు ఎదురయ్యే పరిస్థితుల ప్రాబల్యం ఎటువంటిదైనా మనలను స్థిరంగా నిలుపుతూ మనలోని సమత్వ స్థితిని తూనికగా నిలుస్తుంది. మనకు ఎన్నో ఆధ్యాత్మిక విషయాలు తెలుసు, వినుంటాము, నేర్చుకుని ఉంటాము, చదివి ఉంటాము, కానీ ఆ జ్ఞానం మనకు పనికి రావాలి. ఎప్పుడు మనకి ఏదైనా కష్టం వచ్చినప్పుడు దాన్ని ఎలా ఉపయోగించుకోవాలి మనము అనేది. ఇప్పుడు సహనంగా ఉండండి, ఎన్ని కష్టాలు వచ్చినా భరించండి, భగవంతుడికి శరణాగతుడై ఉండండి, ఇట్లా ఎన్నో మనం నేర్చుకుంటూ ఉంటాము. ఒక ఆదర్శాన్ని కలిగి ఉండండి ఆధ్యాత్మిక పరంగా, ఇట్లా ఎన్నో నేర్చుకుంటుంటాం. కానీ ఆ కష్టం వచ్చినప్పుడు ఆ ఒక్క పాయింట్ని, ఇప్పుడు ఎవరో ఇబ్బంది పెడుతున్నారు, సహనంగా ఉండాలి, అన్నీ ఓర్చుకున్న వాళ్ళే గెలుస్తారు, లేని వాళ్ళు నశించిపోతారని రామకృష్ణుల వారు చెప్తూ ఉంటారు కదా. కాబట్టి అటువంటివి మనకు గుర్తు రావాలన్నమాట. అప్పుడు విపత్కర పరిస్థితి ఎదురైనప్పుడే మనం ఆయుధాలను బయటకు తీయాలి కదా. ఇవన్నీ, ఈ జ్ఞానం అనేది మనకు ఆయుధం అనమాట, ఆయుధంగా ఉండి పనిచేస్తుంది. ఏ ఆయుధాన్ని ఎప్పుడు బయటకు తీయాలి అనే విఘ్నత మనకు ఉండాలి. ఆ జ్ఞానం ఉన్న దాంతోపాటు ఆ జ్ఞానాన్ని ఇంప్లిమెంట్ చేసే దిశగా వెళ్ళినప్పుడే అది. కాబట్టి ఆ నాలెడ్జ్ అనేది వేరు, విజ్డమ్ అనేది వేరు అని అంటాం కదా. నాలెడ్జ్ అంటే ఊరికే విషయాలు తెలిసి ఉంటాయి అంతే, విషయాలు నేర్చుకుని ఉంటారు, వాళ్ళ దగ్గర మెమరీలో ఉంటుందన్నమాట ఆ విషయాలన్నీ, అది నాలెడ్జ్ అంటాం. ఆ నాలెడ్జ్ని నువ్వు ఎప్పుడు ఉపయోగించుతుంటున్నావో, ఎప్పుడు ఎఫెక్టివ్గా దాన్ని ఉపయోగించుకొని నువ్వు బెనిఫిట్ పొందుతున్నావు అనే దాన్ని బట్టి నీ విజ్డమ్ అంటారనమాట దాన్ని. కాబట్టి నాలెడ్జ్ వేరు, విజ్డమ్ వేరు కదా. అట్లా మన నాలెడ్జ్ని విజ్డమ్గా మనం కన్వర్ట్ చేసుకుంటే మనకి ఏ సమస్య వచ్చినా
అలవోకగా ఎదుర్కొంటామన్నమాట. కాబట్టి ఇప్పుడు ఏమంటున్నారు, ఆధ్యాత్మిక సత్యాల పట్ల మనకి ఎంత అవగాహన ఉంది అనే దాన్ని బట్టి మన యొక్క ప్రాబ్లమ్స్ తీరిపోతూ ఉంటాయి అని చెప్తుంటారనమాట. కాబట్టి ఇంకేమంటున్నారంటే, పరమాత్మని ఉనికి పట్ల తైలధార వంటి విశ్వాసం మనలో నిండి ఉన్నంత వరకు సురక్షితంగా సుస్థిరంగానే నిలిచి ఉంటాము. ఎట్లాంటి విశ్వాసం ఉండాలి భగవంతుని పట్ల? తైలధార అంటే ఒక నూనె ఇలా వేస్తున్నాం అనుకోండి, మనము ఆ కంటిన్యూగా ఫ్లో ఉంటుంది కదా, నూనె ఒక దీపంలోకి వేస్తున్నాము, ఒక బాటిల్లో నుంచి నూనె ఇలా ఉంచుతున్నాం అనుకోండి, అది కట్ అవుతుందా? అవ్వదు కదా. ఆ ధార అనేది అలా వస్తూ ఉంటుంది. అట్లా మనకు చెదరని విశ్వాసం ఉండాలన్నమాట. ఎవరి పట్ల? భగవంతుడి పట్ల. ఈరోజు నమ్మడము, ఈరోజు నీకు మంచి జరిగింది, ఏదో గుడ్ న్యూస్ వచ్చింది, ఈరోజు నువ్వు నమ్మడము, రేపు మళ్ళీ నీకేదో బ్యాడ్ జరిగింది, వెంటనే భగవంతుడిని ఏదో నమ్మకం కోల్పోవటము, ఇంకా ఎక్కడున్నాడు భగవంతుడు అనుకోవడం, అట్లా కాదనమాట. నీకు సుఖం వచ్చినా తండ్రి నాకు ఈ సుఖాన్ని ఇచ్చావు, థ్యాంక్ యూ. దుఃఖం వచ్చినా అయ్యో నాకెందుకో ఈ దుఃఖం వచ్చింది, ఈ దుఃఖాన్ని తట్టుకునే శక్తిని ఇవ్వు, నాకు ఈ దుఃఖాన్ని దాటే ఉపాయాన్ని చూపించు, ఈ దుఃఖంలో పడి నిన్ను నేను మర్చిపోకుండా చూడు, ఇట్లా మనం వేడుకుంటాం అనమాట. కాబట్టి మనకు తైలధార వంటి విశ్వాసం ఉండాలి, కంటిన్యూగా ఉండాలన్నమాట, మధ్యలో గ్యాప్స్ లేకుండా అనమాట. దాన్ని తైలధార అంటారు. కాబట్టి అట్లా ఉన్నంత వరకు నువ్వు ఏ పరిస్థితుల్లో ఉన్నా అట్లా ఉన్నంత వరకు నువ్వు సురక్షితంగా ఉంటావు, సుస్థిరంగా ఉంటావు అని చెప్తున్నారనమాట. కానీ అటువంటి విశ్వాసం తెచ్చుకోవడం అంత ఈజీనా? మనకు ప్రాపంచికతలో ఉంటాము, చాలా విషయాలు మనల్ని ఇన్ఫ్లుయెన్స్ చేస్తూ ఉంటాయి, ఎంతోమంది చుట్టుపక్కల వాళ్ళ ప్రవర్తనలు మనల్ని ఇన్ఫ్లుయెన్స్ చేస్తుంటాయి. కాబట్టి అంత ఈజీ కాదు. కానీ మనము ప్రయత్నిస్తే తప్పులేదు, ప్రయత్నిస్తే సాధించేదంటూ ఏమీ లేదనమాట. ఏ ప్రాపంచికతలో అయినా సరే, ఆధ్యాత్మికతలో అయినా సరే. కాకపోతే ఈ ఆధ్యాత్మిక విషయంలో ఎక్కువ అవసరం ఉంటుంది. సహనం కావాలి, పట్టుదల కావాలి, తీవ్ర వ్యాకులత కూడా కావాలన్నమాట. నేను భగవంతుని తెలుసుకోవాలి, అని పట్టాలి మనము. ఇంకా ఈ జీవితంలోనే తెలుసుకోవాలి, నేను ఒక 3 monthsలో ఈ మంత్రాన్ని ఇన్ని లక్షలు కంప్లీట్ చేయాలి, ఇట్లా ఉంటుందన్నమాట. ఇన్ని చేయాలి అంటే అప్పుడు మనకు పరిస్థితులన్నీ అనుకూలంగా వచ్చేస్తుంటాయి. అట్లా మనము ఒక టార్గెట్ పెట్టుకుని వెళ్తుండాలి. లేకపోతే న్యూ ఇయర్స్ వస్తుంటాయి, వెళ్తుంటాయి, మళ్ళీ మనము కొత్త టార్గెట్స్ పెట్టుకుంటుంటాము, కానీ ఏది సాటిస్ఫైడ్గా సాధించినట్టుగా అనిపించదు అనమాట. ఎందుకు అనిపించట్లేదు అంటే మనకు ఒక ఆదర్శం లేదు, ఒక లక్ష్యం లేదు. లక్ష్యం ఉన్నా దాని పట్ల తీవ్రమైన భక్తి శ్రద్ధలు లేవన్నమాట. కాబట్టి అందుకని మనం అలా ఉండిపోతున్నాము. అట్లా కాకుండా మనము మెల్లగా మారటానికి ఇవన్నీ ఉపయోగపడతాయి. ప్రార్థన ఏమిటో చూద్దాం. ప్రార్థన. స్వయం ప్రకాశక, ఈ విశ్వానికి కాంతివి నీవే అయి ఉన్నావు. నా హృదయాన్ని కూడా నీ దివ్య ప్రభలచే వెలుగొందించు. నా మదిని భక్తి విశ్వాసాలతో, జ్ఞానరేఖలతో నింపు. నిన్ను దృఢ నిశ్చయంతో ఎన్నడూ వదలక అనుసరించేలా అనుగ్రహించు అంటున్నారు. కాబట్టి నా హృదయం అంతా నీ భక్తితో నింపు అనే పాయింట్ని మనం టేక్అవేగా తీసుకుందాం. పాఠంలోనేమో మనకు మహాత్ములు ఎలా కష్టాలను ఎదుర్కొన్నారు, కష్టాలు వచ్చినప్పుడు వాళ్ళు వాటితోనే మమేకమైపోయి ఉన్నారా, లేకపోతే వాటిని వదిలేసి సాధనలో ముందుకు వెళ్ళిపోయారా, వాటిని వదిలేసి భగవంతుని ఎలా పట్టుకున్నారు అనేది మనం టేక్అవే పాయింట్గా తీసుకుందాము. థ్యాంక్ యూ అండి. కొందరు వింటున్నారు మంచిగానే, చాలా బాగున్నాయి, మేము వింటున్నాం, కంటిన్యూస్గా వింటున్నామని చెప్తున్నారు. చాలా థ్యాంక్స్. మీరు ఆ ఛానల్కి మీరు సబ్స్క్రైబ్ చేసుకుంటే మీకు అవి నోటిఫికేషన్స్ వస్తుంటాయి, మీరు వింటూ ఉండొచ్చు. రోజు ఒకటి అప్లోడ్ చేస్తూ ఉంటారు వీళ్ళు. శ్రీ విద్య డివోషనల్ ఛానల్. మీకు ఏవైనా ఇంకా తెలుసుకోవాల్సిన విషయాలు ఏమైనా ఉన్నాయి, అందులో ఆ కాన్సెప్ట్లో డౌట్స్ ఏమైనా ఉన్నాయి అంటే కింద కామెంట్స్లో మీరు పెడుతూ ఉండండి. దాన్ని బట్టి నేను నెక్స్ట్ టాపిక్లో దాన్ని కవర్ చేయడానికి ప్రయత్నం చేస్తాను. థ్యాంక్ యూ సో మచ్. జై రామకృష్ణ.